அஸ்மத்குருபியோ நம. ஸ்ரீமதே ராமானுஜாய நம. ஆண்டாள் திருவடிகளே சரணம். சித்தம் சிறுகாலே உந்தன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கிளாய் பெத்தம் மேயத் தொன்னங்குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வான் அன்றுகான் கோவிந்தா ஏற்றைக்கும் ஏஜேஷ் பிறவிக்கும் உந்தன்னோடு ஒத்தோமேயோவாம் உனக்கே நாமச் செய்வோம் மத்தை நங்காமங்கள் மாத்தேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణం. మార్గశీర్ష మాసమున గోపికలు తమ పెద్దల అనుమతిపై వర్షము కొరకై చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము. ఈ వ్రతమునకు పరా అను వాద్యము కావలనని బయలుదేరి శ్రీకృష్ణుని చేరినారు గోపికలు. కానీ వారి హృదయగతమగు అభిప్రాయము మాత్రము అది కాదు. శ్రీకృష్ణునితో కలిసి మళ్ళీ ఎడబాటు లేకుండా వారికి కైంకర్యము చేయవలయుననేదే వారి కోరిక. ఈ వ్రతము భగవత్ప్రాప్తి కాముకులందరూ ఆచరింపదగిన వ్రతము. మొదట భగవత్ సంబంధులతో సంబంధం ఏర్పరచుకొనవలెను. తరువాత ఆచార్య సమాశ్రయణము కొనర్పవలెను. వారి నుండి మంత్రోపదేశమును పొంది మంత్రార్థమును ఎరుగవలెను. అమ్మవారిని ఆశ్రయింపవలెను. ఆమె ద్వారా స్వామియే ఉపాయమని నిశ్చయించుకుని వాని కటాక్షపాత్రులు కావలెను. తరువాత స్వామిని దర్శించి మంగళాశాసనములు నర్చి భగవత్కటాక్షముచే స్వరూప జ్ఞానాదులు కావలెనని సాయుజ్యము నందవలెనని అర్థింపవలెను. ఇట్లు సంసారము నుండి విడిబడి భగవానునకు చెంది భగవదనుభవమునందు వరకు చేయదగు ప్రక్రియ అంతయు ఈ 27 పాసురములలో వివరించబడినది. ప్రధానముగా ఎరగదగిన 2 విషయములను 28వ 29వ పాసురములలో వివరించి వ్రతమును సమాప్తి చేయుచున్నారు. 30వ పాసురము ఫలశ్రుతి. భగవానుని పొంది భగవానుని కైంకర్యము చేయుటయే ఫలము. దానిని పొందుటకు త్వర కలుగును. ఈ దశ ఈ పాశురములో కనపడును. భగవద్విషయ రుచి తొందర పెట్టక తమ కోరికను శ్రీకృష్ణునకు ఎరిగించి నిత్య కైంకర్యము అను ఫలమును నీవే సమకూర్చవలెనని చెప్పుచున్నారు. బాగుగా తెల్లవారక మునిపే నీ ఉన్న చోటుకు మేము వచ్చి నిన్ను సేవించి సుందరములైన నీ చరణములకు మంగళము పాడుటకు గల ప్రయోజనము వినుము. నేడు నీ నుండి పరను మాత్రమే పుచ్చుకొని పోవుటకు వచ్చిన వారము కాము. ఏనాటికిని 7 జన్మలకును నీతో ఎడరాని బంధుత్వము కలవారము కావలయును. మాకు ఇతరములకు కోరికలు లేకుండానట్లు చేయుము అనినారు. కాలై శిరుకాలై షిత్తుం శిరుగాలై అని కాలమును 3 విధములుగా చెప్పవచ్చును. తామసులు సంసార విషయ ప్రవణులై వర్తించువారు మేల్కొని వేళ కాలై, వీరు ఐశ్వర్యార్థులు. వర్ణాశ్రమాచారములను ఆచరించుచు రాజసులు మేల్కొను వేళ చిరుకాలై, వీరు ఆత్మజ్ఞానార్థులు. భగవదాభిముఖ్యము కలిగి నిద్రపట్టక సాత్వికులు అనగా భగవత్కైంకర్యమునందు అభిరుచి ఉన్నవారు మేల్కొను వేళయే షిత్తుం శిరుగాలై, ఇది ఏ బ్రహ్మముహూర్త కాలము. నిన్ను సేవించి అనుచున్నారు. నీ స్వరూపము మరచి నిన్ను సేవించితిమి, మా స్వరూపమును మరచి వచ్చితిమి అని బాధపడినారు గోపికలు. మేమిట్లు వచ్చుటచే స్వామికి క్లేశము కలిగినదని భావించినారు. నీ బంగారు తామరల వంటి పాదములకు మంగళమనుచున్నారు. ఇట్లు మంగళము పాడినందులకు ప్రయోజనము ఏమియో చెప్పెదనము వినుము అనుచున్నారు. పశువులను మేపి జీవించు కులమున జన్మించిన నీవు మాకు శరణము అనినారు. ఇట్లు గోపికలు అర్చామూర్తినే ఆశ్రయించినారు. నీ అంతరంగ కైంకర్యములో మమ్ములను పరిగ్రహించక తప్పదు అనుచున్నారు. నీ దాస్యమునందలి రుచి ఎరిగియే నిలువలేని వారమై వచ్చినారము. మా కృషించిన శరీరములను చూడుము అనుచున్నారు. నీ కైంకర్యమే మాకు ధారకము పోషకము అనినారు. శ్రీకృష్ణుడు అంగీకరించి పర అను వాద్యముని ఇచ్చుచున్నాను స్వీకరించండి అనినాడు.
అయితే గోపికలు, ఇప్పుడు మేము పరను తీసుకుని వారము కాము. ఇంతకాలము మేము కోరిన పర ఊరిలోని వారి కొరకు కానీ మా కొరకు కాదు అనినారు. గోపికలు గోవిందా అనినారు. గో అనగా భూమి. వరాహావతారమున భూమిని ఎత్తిన వాడగుటచే గోవిందా అని పిలిచినారు. భూమిని తనదని భావించిన బలిచక్రవర్తి నుండి దానము పట్టి పొందిన వామనుని స్మరించుకుని గోవిందా అనినారు. గో అనగా శబ్దరాశిని ఉద్ధరించిన హంసావతారమును జ్ఞప్తికి తెచ్చుకొని గోవిందా అనినారు. గో అనగా కిరణములు. వానిచే ప్రకాశించుచున్న సూర్యమండలాంతర్వర్తి అయిన శ్రీమన్నారాయణుని గోవిందా అనవచ్చును. అందులకే గోపికలు గోవిందా అనినారు. ఏనాటికిని 7 జన్మలకును నీతోనే బంధుత్వము కలవారము కావలియునని అనినారు. నీవు పరత్వములోనున్నను సౌలభ్యములోనున్నను 2 దశలలోనూ మేము నీతో కలిసి ఉండవలెను అనినారు. యశోద వలె లక్ష్మణుని వలె మాకు నీతో సంబంధముండవలెను. మేము నీకు కైంకర్యము చేయుట కాదు, నీవే నీ కొరకే మా చేత కైంకర్యము చేయించుకొని స్వీకరింపవలెను అనినారు. మాకు కలిగడి ఇతర వాంఛలను పోగొట్టుము. నీవే ప్రాప్యము, నీవే ప్రాపకము, నీవే శరణ్యము అను భావము మాకు నిలకడగా నిలువవలెను అనినారు. భగవానుని కైంకర్యమున నాది అనడి భావన కానీ నా కొరకు అనడి భావన కానీ ఉండరాదు. ఇట్లు వెనుక పాశురమున ఈ పాశురమున ఉపాయ విరోధి, స్వరూప విరోధి, ప్రాప్తి విరోధి, ప్రాప్య విరోధి అను 4 విధములైన విరోధులను పరిహరించుచున్నారు. ఇట్లు ప్రతిబంధకం లేవియూ లేక భగవానునికే సర్వదేశ సర్వావస్థలయందు అవిచ్ఛిన్నమైన కైంకర్యము చేయుచు ఆ కైంకర్యము కూడా వాని కొరకే వాడే చేయించుకొనుచున్నాడని భావించుచుండుటయే తమ పురుషార్థమని గోపికలు తమ వ్రత ఫలమును వివరించినారు. ఈ పాశురముచే అష్టాక్షరి మంత్రము యొక్క అర్థము కూడా వివరింపబడినది. గోవిందా నీకు అనుటచే సర్వజగత్కారణుడు సర్వజగద్రక్షకుడు అయిన పరమాత్మకే అని అకారము చెప్పెడి అర్థము సూచించబడినది. నీకే అని ఏకారముచే ప్రణవములోని ఉకారము చెప్పెడి అర్థము సూచించబడినది. మేము అనుటచే ప్రణవములోని మకారము యొక్క అర్థము సూచించబడినది. దీనిచే ప్రణవార్థము వచ్చినది. నీతో సర్వవిధ బంధుత్వము కలవారము అనుటచే నారాయణ శబ్దముచే సూచించబడు నారములకు పరమాత్మ అవిభాజ్యమైన సంబంధము సూచించబడినది. ఇది ఏ నారాయణ శబ్దార్థము. ఇప్పటికిని 7 జన్మలకు ననుటచే సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందు పరమాత్మకే చెందవలయునని ఆయా అను చతుర్థి విభక్తిచే తెలిపడి ప్రార్థన సూచించబడినది. ఆత్మస్వరూప విరోధి సంబంధమును పరిహరించుట నమః అనే పదముచే సూచించబడినది. ఇట్లు సర్వమంత్రరాజమైన మూలమంత్రముచే ప్రతిపాదింపబడిన అర్థమే తమ వ్రతమునకు ఉద్దేశ్యమని ఈ పాశురమున సూచించబడినది. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.